నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సుష్మిత. వేసవి ప్రారంభం కాగానే ఇళ్లలో ఏసీ కూలర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఏసీ కూలర్ నుండి వచ్చే గాలి తేమతో కూడిన వేడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే ఏసీ కూలర్ల నుండి వచ్చే గాలి మీ నవజాత శిశువుకు సమానంగా సురక్షితంగా ఉందా? ఇలాంటి ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది. చిన్నపిల్లలకు ఏసీ కూలర్ను ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమైనదో తెలుసుకుందాం. ముందుగా తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. శిశువును ఏసీ చల్లని గాలిలో ఉంచవచ్చు. ఈ గాలి పిల్లలకు అన్ని విధాలా సురక్షితం. కానీ కొన్నిసార్లు చల్లటి గాలి కారణంగా పిల్లలకి జలుబు, దగ్గు వస్తుంది. అటువంటి పరిస్థితిలో గది ఉష్ణోగ్రతతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. బిడ్డ 1 నెల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే ఏసీ గాలిలో నిద్రపోయే ముందు శిశువుకు బాగా కవర్ చేయండి. ఈ రోజుల్లో పిల్లలను పూర్తిగా కప్పి ఉంచే రొంపర్లు, వన్సీలు వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ పిల్లల కోసం కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ మీ బిడ్డ 1 నెల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే మీరు అతనిని అంతగా కవర్ చేయవలసిన అవసరం లేదు. ఈ సీజన్లో వారికి కాటన్, నారతో చేసిన బట్టలు ఉత్తమం. అయితే ఇవి పిల్లలను ఎక్కువగా ధరించాల్సిన అవసరం లేదు. వేసవిలో వేడి గది పిల్లలలో జ్వరం కలిగిస్తుంది. అందువల్ల పిల్లలను సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం చాలా ముఖ్యం. మీరు పిల్లలను ఏసీ గది నుండి మరొక గదికి మార్చినట్లయితే వెంటనే అలా చేయడం తప్పు. ఎందుకంటే పిల్లల శరీరాన్ని గది ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి ముందుగా కొంత సమయం పాటు ఏసీ ఆఫ్లో ఉంచండి. ఆ తరువాత మాత్రమే పిల్లవాడిని గది నుండి బయటకు తీసుకువెళ్ళండి. చాలా కాలం పాటు చల్లని ఉష్ణోగ్రత వద్ద పిల్లల్ని ఉంచడం తక్కువ శరీర ఉష్ణోగ్రత ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది అతన్ని ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.